కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. 2 ఫోటోకాల్ ఈక్వలే కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ 2 పర్సనాలిటీలు సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇళ్ళకు? 2వ బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకు? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా అది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు, ఈ అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక
ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్కి చెప్తుంటే అడుగుతుంటే రండి క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు ఇక ఈ కళ్ళుబొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా. ఇప్పుడు ఏంది అసలు నీళ్ళ కోసమే తెలంగాణ, ఆంధ్రలో తిట్టింది నువ్వే, ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే, ఆంధ్రలో నిలబడదామన్నది నువ్వే. రాష్ట్రం వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలకు కాలికి ముళ్ళిరిగితే నోటి పన్నుతో తీస్తానన్నది నువ్వే, పొడుస్తాన్నది నువ్వే, నోటి పన్నుతో తీస్తాన్నది నువ్వే. కేటీఆర్ గారు మీరు దీనికి జవాబు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, కేటీఆర్ గారిని అడుగుతున్నా కదా. మీ స్వయంగా మీ నాయన, నువ్వు, నీ చెల్లెలు, నీ బామ్మడిది, మీ ఫ్యామిలీ ఆంధ్రలో తిట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అయిన తెల్లారి ప్లేట్ పల్టాయి చేసిరు. గ్రేటర్ ఎలక్షన్ రాగానే ఆంధ్రోళ్లకు అరికాలికి ముళ్ళు ముచ్చుకుంటే నోటి పన్నుతో పీకేస్తా అని అన్నావు. ఇలా కూడా ఆ డైలాగులు నీయే, ఈ డైలాగులు నీయే. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్ళు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు లాంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు అంటివి, రాత్రిపూట బిందెలతో మోసిరు అంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు. ముఖ్యమంత్రి అయినాక రేవంత్ మన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మరి మీ నాయనింటికి బంగ్లాకు వచ్చిండు? ఎవరు? జగన్ ముఖ్యమంత్రి. అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వేమో తెలంగాణ ముఖ్యమంత్రివి. మరి నీళ్లు ఎత్తుకపోయిన దొంగలని నువ్వెందుకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినావు? నువ్వే కదా దొంగలు అన్నావు. వాళ్ళందరూ దొంగలని నువ్వే అన్నావు, మేమనలే, కాంగ్రెస్ అనలే. ఎక్కడ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.